వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి అంటే ఇంకా రావాలనుకునే వాళ్ళకి ఇలా చెయ్యాలనుకునే వాళ్ళకి కానీ ఈ నెగిటివ్ స్టిగ్మాకి భయపడి వెనక్కి తగ్గే వాళ్ళకి నార్మలీ మీ అనాలిసిస్ ప్రకారం సొసైటీ ఎలా చూస్తుంది ఈ పర్స్పెక్టివ్ అనేది చెప్తే. డెఫినెట్గా అండి. ఫైనల్గా నేను ఇప్పుడు అప్కమింగ్ స్టార్స్ ఉన్నారు, నాని గారు కానీ విజయ్ దేవరకొండ, ఇప్పుడు నెక్స్ట్ స్టార్స్ నెక్స్ట్ జనరేషన్ శర్వానంద్ గారు, చాలామంది అంటే అగ్ర హీరోలు కాకుండా పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, వీళ్ళందరూ అగ్రస్థాయి. అక్కడ కూడా ఒక నానుడు ఉందండి, ఇప్పుడు ఆ సెగ్మెంట్ అంతా ఆల్రెడీ సెటిల్ అయిపోయారు. సో వాళ్ళు ఇప్పుడు ఈ చారిటీ చేస్తున్నారు, ఇప్పుడు వస్తున్న కొత్త వాళ్ళు వ్యాపారాల్లోకి దిగుతున్నారు టైప్లో. లేదు, యాజ్ యూ సెడ్, ఇప్పుడు సమంత గారు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది, షీఈస్ డూయింగ్ ఇట్. అండ్ చేసిన కొన్ని సినిమాలైనా రేణు దేశాయ్ గారు చేయట్లేదా? ఇక్కడ మెయిన్ హార్ట్ కదా, మళ్ళీ అక్కడికే అంతే, మానవీయ కోణమే, హ్యుమానిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది కాకుండా నాకు తెలిసి ఇప్పుడు చిరంజీవి గారిని చూసి చాలామంది నేర్చుకున్నారు, ఆయన అడుగుజాడల్లో లేకపోతే ఆయన యాక్టింగ్ స్కిల్స్ నుండి నేర్చుకున్నారు. ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలేమో, స్టెప్స్ ఇలా వెయ్యాలేమో, లేకపోతే అసలు ఆనం మనం ఎక్కడ కనిపించాం, ఆయన ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. అలాగే బయటకు వచ్చినా కూడా రియల్ హీరో లాగా ఉంటాడు ఆయన. ఆయన ఎన్నో చేశారు. ఏం చేయలేదు అని అంటే చిరంజీవి గారు అన్నీ చేశారు. బాలకృష్ణ గారు ఏం చేయలేదు అని అంటే సినిమాల్లో యాస్ డన్ ఎవ్రీథింగ్. ఆఫ్ స్క్రీన్ కూడా ఆయన చెయ్యందంటూ లేదు. ఒకవేళ దానివల్ల అవుతుందా అండి, అంటే అన్నీ చూసేశాక ఏది వీళ్ళని ఎక్కువ ఎక్సైట్ చేయలేక ఇప్పుడు తృప్తిగా బ్రతకడం, సోల్ సాటిస్ఫాక్షన్ వెతుక్కుంటూ ఈ వీటి వైపు రావటం జరుగుతుందండి? డెఫినెట్గా సీనియర్ హీరోస్ని చూసి ఇప్పుడు వచ్చే యంగ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే ఇక్కడ మళ్ళీ అండి, వాళ్ళే హీరోస్, సినిమా సెలబ్రిటీస్ మాత్రమే చేయాలని కాదు, వెరీ ట్రూ, వాళ్ళు గొప్పగా చేశారు. ఆఫ్ స్క్రీన్ కూడా మేము హీరోస్ అని నిరూపించుకున్నారు. వాళ్ళని చూసి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే అట్లీస్ట్ వాళ్ళలో ఒక 5% 10% ఏదో ఎవ్రీ మంత్ ఏదో ఈఎంఐ కట్టినట్టు ఇవ్వమని మనం ఏం చెప్పాం. ఎప్పుడన్నా ఒకసారి చేయొచ్చుగా. వెరీ ట్రూ. పిల్లలకన్నా చేయొచ్చు కదా, పోనీ పెద్దవాళ్ళకంటే వాళ్ళకి కాళ్ళు చేతులు ఉన్నాయి, సవ్యంగా వాళ్ళు సంపాదించుకున్నారు. పసిపిల్లలకి చేయొచ్చు కదా, ఆర్ఫనేజ్ లోపల వాళ్ళు చదువుకుంటానంటే వాడికి కొన్ని బుక్స్ ఇవ్వచ్చు కదా, పోనీ ఒక్కరోజు ఒక నెల ట్యూషన్ ఫీజు కట్టచ్చు కదా. ఇలాంటివి చేసుకుంటూ వెళ్తే పెద్ద పెద్ద ఫౌండేషన్సే అవసరం లేదు, జస్ట్ చిన్న చిన్న వాటితోటే దే విల్ గెట్ ఇట్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు. సో చూసారు కదా, ఫిల్మ్ అనలిస్టులు కానీ రివ్యూవర్స్ కానీ ఈ రీల్ నుంచి రియల్ హీరోస్గా ఎదిగిన వారి గురించి ఏమంటున్నారో. మనుషుల్లో మానవత్వం చనిపోయి చాలా కాలమైంది. ఈ భూమి మీద మనుషులు మాత్రమే మనుషుల్లా బ్రతకట్లేదు. మనిషిలా పుట్టడం తేలికే, కానీ బ్రతకడమే కష్టం. ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, పక్కనోడి ప్రాణం పోతున్నా పాకెట్లో నుండి 10 రూపాయలు బయటికి తీయడానికి మనసొప్పదు మనుషులకి. అదే పాకెట్లో నుండి సెల్ ఫోన్ తీసి ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేసి ఏదో పెద్ద సోషల్ సర్వీసెస్ చేస్తున్నట్టు బిల్డప్ మాత్రం ఇస్తుంటాం. పునీత్, బాలయ్య, విశాల్, సోనూ సూద్, మహేష్, సూర్య లాంటి స్టార్స్ సంపాదించిన దానిలో సొసైటీకి ఎంతో కొంత తిరిగిచ్చేస్తున్నారు. అందరూ అంత సంపాదించక్కర్లేదు, అంతలా చెయ్యక్కర్లేదు, కానీ మన వల్ల అయినంత, మనకు వీలైనంత ఎంతో కొంత చెయ్యడానికి మొదలెట్టచ్చు అనేదే చిన్న ఆలోచన. అందులోనూ మనిషి ప్రాణాన్ని నిలబెట్టడం, విద్యనందించి తన కాళ్ల మీద తాను నిలబడేలా చెయ్యటం, ఈ రెండు నిజంగా వెలకట్టలేని విషయాలు. వీళ్ళ గురించి చెప్తూ మిగతా హీరోలను తక్కువ చేయడం భావ్యం కాదనుకోండి, కానీ ఎవరి వ్యాపకాలు వ్యాపారాలు వాళ్లకున్నాయి. ఎవరికి వీలైనంత వాళ్ళు సాయం చేస్తూ ఎవరి పరిధిలో వాళ్ళకి కుదిరినంతగా సాయం చేస్తున్నారు, ముందుకెళ్తున్నారు. అయితే పలు సామాజిక కార్యక్రమాలతో ప్రజల మనసులు గెలుచుకున్న ఈ స్టార్స్ గవర్నమెంట్కి ట్యాక్స్ ఎగ్గొట్టడానికే ఇలా సోషల్ సర్వీస్ చేస్తున్నారు, చారిటీల పేరుతో ఆ డబ్బుని ఇలా ఖర్చు చేస్తున్నారు అనే కామెంట్స్ కూడా ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉన్నాయి. అది విన్నప్పుడల్లా ఒక్కటే అనిపిస్తుంది, అమ్మ పెట్టదు అడుక్కు తినానివ్వదు అన్నట్టు. మంచి పనే కదా చేస్తున్నారు, మధ్యలో మీకేంటి ప్రాబ్లం అలా అనుకునే వాళ్ళు, కనీసం వాళ్ళంత సంపద మనకుంటే మనమైతే ఆ పని చేయగలుగుతామా? ఎంతవరకు చేయగలుగుతాం? ఎంత చేయగలుగుతాం? ఎంత దాకా వెళ్ళి చేయగలుగుతాం? ఈ ప్రశ్న మనని మనం సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకుంటూ అడిగితే, ఈ ప్రశ్న అడగొచ్చా, అలా ఉన్నా మనం చేస్తామా అని ఆలోచించినప్పుడు మనకే తెలుస్తుంది. అంటే సైలెంట్ అయిపోతారు. అవన్నీ పట్టించుకోకుంటే రియల్ హీరోలుగా తాము అనుకున్నది అనుకున్నట్లు చేస్తూ ఇలా ముందుకు సాగేవారే అసలైన హీరోలు కదా.
వాళ్ళు చెయ్యకపోగా చేసేవాళ్ల గురించి పిచ్చవాగుడు వాగటం మనకేం పని? నరం లేని నాలుక కదా, కూతలు కోతలు కూస్తుంటుంది లోకం. మనం ఆ జాబితాలో చేరకపోతే సరిపోతుందని నా ఉద్దేశం. మిమ్మల్ని చెయ్యమని ఎవ్వరూ బలవంత పెట్టట్లేదు, కానీ చేసేవాళ్ళని కామెంట్స్ చేయకుండా ఉండండి చాలు, అదే పెద్ద సర్వీసెస్ అనుకుందాం. ఇప్పుడు మనం చూసిన స్టార్సే కాదు, బయటకి తెలియకుండా తమ వంతు సాయం అందిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ స్టార్సే. ఒకవేళ మీరే కనుక ఇలా సామాజిక సేవ చెయ్యాల్సి వస్తే ఏం చేస్తారు? ఎలా చేస్తారు? ఎంతవరకు చేస్తారు? స్వార్థం అనే ఆక్సిజన్తో బతుకుతున్న ఈ రోజుల్లో సెలబ్రిటీలకు, సొసైటీకి మంచి చేయాలనే మంచి మనసు ఉండటం కూడా గ్రేటే కదా. ఆలోచించండి. మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. మన ఇవాల్టి మహాప్రగతి ఆ ఆలోచన మీలో రేకెత్తించింది అని నమ్ముతున్నాను. సైనింగ్ ఆఫ్, రోజా, మహాప్రగతి. కీప్ వాచింగ్ మహా.